బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిన్న ఈ వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు ఇవాళ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మృతి చెందిన బాలుడు మలప్పురం జిల్లాకు చెందిన వాడని తెలిపారు. వైరస్ సోకిన తర్వాత బాలుడిని వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఇవాళ ఉదయం అతనికి యూరిన్ స్తంభించింది. తర్వాత గుండెపోటు వచ్చింది. ఉదయం 11:30కు మృతి చెందాడు. ఇక మరో నలుగురికి నిఫా పాజిటివ్ అని తేలింది. హై రిస్క్ కేటగిరీ కింద ఆ నలుగురికి చికిత్స అందిస్తున్నారు. మలప్పురం జిల్లాలోని పండిక్కాడ్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో స్థానిక ప్రభుత్వం అలర్ట్ అయింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజలను ఆదేశించింది. పక్షులు, జంతువులు ఎంగిలి చేసిన ఆహార పదార్థాలు తినొద్దని ప్రజలకు సూచించారు. కేరళపై నిఫా వైరస్ గతంలో 4 యుద్ధం ప్రకటించాలనే చెప్పాలి. ఇక 2018, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో ఎక్కువగా ఈ కేసులు బయటపడ్డాయి. 2019లో ఎర్నాకుళం జిల్లాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, కేరళలో ఒక బాలుడికి నిఫా వైరస్ సోకడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే వైరస్ సోకడానికి కారణాలు, అలాగే సోకిన తర్వాత ఎటువంటి ఇది కనిపిస్తాయి, అంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి శివ? కేరళలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపుతుంది. నిన్న ఈ వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు ఈ రోజు మృతి చెందినట్టుగా కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. మృతి చెందిన బాలుడు మలప్పురం జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు వైద్యులు. అలాగే వైరస్ సోకిన తర్వాత ఆ బాలుడికి వెంటిలేటర్ చికిత్స అందించారు. అయితే ఇవాళ ఉదయం అతనికి యూరిన్ స్తంభించిపోయింది. యూరిన్ స్తంభించిపోవడం వల్ల ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది ఆగిపోవడం వల్లే ముందుగా గుండెపోటు వచ్చిందని అంటూ కూడా వైద్యులు గుర్తించారు. తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్న సందర్భంలో, ఎమర్జెన్సీలో ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్న సందర్భంలోనే ఉదయం 11:30కు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక మరో నలుగురికి నిఫా ఈ పాజిటివ్ తేలినట్టు తెలుస్తుంది. హై రిస్క్ కేటగిరీ కింద నలుగురికి ట్రీట్మెంట్ తీసుకున్నారు. మలప్పురం జిల్లాలోని పండిక్కాడ్ లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో స్థానిక ప్రభుత్వం, అంటే కేరళ ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని శాఖలకు, జిల్లా కలెక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మొత్తం డిపార్ట్మెంట్ అందరూ కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. ప్రతి సందర్భంలో కూడా ఎక్కడికి వెళ్ళినా, బహిరంగ మార్కెట్ లో బయట తిరిగేటప్పుడు రోడ్ల మీద ఉన్న అందరూ గుమ్మికూడిన ప్రదేశాల్లో కూడా మాస్కులు కంపల్సరీగా ధరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏదైతే ఫుడ్స్ సంబంధించి పక్షులు, జంతువులు ఎంగిలి చేసిన ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో అవి తినొద్దంటూ కూడా ప్రజలకు సూచిస్తున్నారు. అంటే గతంలో ప్రతి సందర్భంలో కూడా మనం గతంలో చిలక కొట్టిన పళ్ళు ఏదైతే ఉన్నాయో అవి తింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కోతులు తినే కానీ, గబ్బిలాలు తిన్నవి కూడా అవి తినడం వల్ల ఇటువంటి వైరస్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా, ఏవి కూడా ఇతర జంతువులు కానీ, పక్షులు కానీ తిన్న పదార్థాలకు సంబంధించి ఆహార పదార్థాలు సేవించొద్దు అనేది ప్రధానంగా కేరళ ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసింది. ఇక కేరళలో ఈ నిఫా వైరస్ 4వ యుద్ధం ప్రవేశించిందని ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 2018, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో ఎక్కువగా ఈ కేసులు అనేది బయటపడ్డాయి. 2019లో ఎర్నాకుళం జిల్లాలో ఈ వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందింది. మనం ప్రధానంగా చూసుకుంటే ఏ వైరస్ అయినా కూడా కేరళలోనే ముందుగా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. మనం గతంలో కరోనా వైరస్ కూడా చూసుకుంటే కనుక, కరోనా వైరస్ కూడా కోవిడ్-19 కూడా కేరళలోనే ఎక్కువగా వ్యాప్తి చెందింది. అక్కడ ఎక్కువగా మంది మృతి చెందారు. కానీ వేగంగా అక్కడ తగ్గినప్పటికీ కూడా మళ్ళీ రెండవసారి కేరళలోనే కరోనా వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెంది. దానివల్ల ఎక్కువ నష్టపోయింది కూడా భారతదేశంలో. కేరళలోనే ఎక్కువగా ప్రజలు నష్టపోయారు. ఎక్కువ మంది మృతుల సంఖ్య కూడా ఎక్కువగా కేరళలోనే నమోదైంది. అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అక్కడ విద్యను అభ్యసించే వారు, స్టూడెంట్స్ కానీ అందరూ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి వైరస్ వ్యాప్తి చెందుతున్నాయి. అంటే కేరళలో గతంలో కరోనా వైరస్ వల్ల ఎంతమంది చనిపోయారో దాన్ని దృష్టిలో పెట్టుకుని నిఫా వైరస్ కూడా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఎవరు ఆ నిఫా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా, జాగ్రత్తలు వహించాలంటూ కూడా, వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా బహిరంగ మార్కెట్ తిరిగే సందర్భంలో కానీ, బయటకు వచ్చినా కానీ మాస్కులు ధరించాలంటూ కూడా ఒక నిబంధన అయితే పెట్టినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.